ప్రియమైన విద్యార్థులారా, నూతన దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా? ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే. ఆనందిద్దాం. పౌరుని నైతిక అభివృద్ధే నిజమైన దేశభక్తి. కాబట్టి ప్రతి పౌరుడు నైతిక విలువలతో అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లు లెక్క. సరే, పాఠ్యాంశంలోకి వెళ్దాం. ఈరోజు నూతనంగా కొత్త అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. అదేంటంటే విసర్జన క్రియ, ఎక్స్క్రెషన్. సో విసర్జన క్రియ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సాధారణంగా ఏ కర్మాగారమైనా సరే దాంట్లో ఉపయోగకరమైన పదార్థాలతో పాటుగా వ్యర్థ పదార్థాలు కూడా విడుదల కావడం మనకు తెలుసు. సో అవర్ బాడీ ఈజ్ ఆల్సో ఏ సెల్యులర్ ఫ్యాక్టరీ, ద అదర్ ఆర్గానిజమ్స్ యాజ్ వెల్. మన శరీరం కూడా ఒక ప్రత్యేకమైన సజీవ కణ కర్మాగారం. సో అలాగే ఇతర జీవరాశుల తాలూకా దేహాలన్నీ కూడా, ఈ దేహాల్లో యూజ్ఫుల్ సబ్స్టెన్సెస్ అండ్ వేస్ట్స్ ఆర్ జనరేటెడ్. సో ఉపయుక్తమైన అలాగే వ్యర్థమైన పదార్థాలు కూడా ఇందులో ఉత్పత్తి కాబడతాయి. సో అది జీవక్రియల ఫలితము, జీవక్రియల ఫలితంగా ఏర్పడతాయి. సో ఇక్కడ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, యూజ్ఫుల్ అండ్ హార్మ్ఫుల్. సో హాని చేసే పదార్థాలు ఉంటాయి, శరీరానికి ఉపయుక్తమైన పదార్థాలు ఉంటాయి. సో ఏవైతే హానికరం చేసే పదార్థాలు ఉన్నాయో దే డ్యామేజ్ ది సిస్టమ్స్ ఆఫ్ ది బాడీ. సో దే హ్యావ్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ది బాడీ. సో ఏవైతే హాని చేసే పదార్థాలు ఉన్నాయో శరీరం నుంచి బయటికి పంపించవలసిన అవసరం ఉంది. దానికోసం ఏర్పడిన వ్యవస్థే ఎక్స్క్రేటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థ. ద డిస్పోజింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్, వ్యర్థ పదార్థాలని బయటికి పంపే వ్యవస్థ. సో దాని గురించి నేర్చుకుంటున్నాం. ఇక్కడ జీవక్రియలు, జీవక్రియలు అనేవి రెండు రకాలు. అవి నిర్మాణ క్రియలు, విచ్ఛిన్న క్రియలు. సో వాటిని మనం అనబాలిక్ యాక్టివిటీస్, catabolic activities అని పిలుస్తాం. catabolic activities ఈ రెండు కలిపి collectively these two are called as metabolic activities, జీవక్రియలు అని చెప్పేసి మనం పిలుస్తాం. సో జీవక్రియలు రెండు రకాలు. అవి నిర్మాణ క్రియలు, మెటబాలిక్ యాక్టివిటీస్. సో టు మేడప్ ఆఫ్ ది బాడీ, శరీర నిర్మాణానికి జీవక్రియలు జరగడానికి కావలసిన ఉపయుక్తమైన పదార్థాలు ఇందులో మనకి కనిపిస్తాయి. బాడీ నిర్మాణం, శరీర నిర్మాణం, నిర్మాణ క్రియలు. అలాగే ఇవి విచ్ఛిన్న క్రియలు, ద బ్రేక్ డౌన్ ఆఫ్ సబ్స్టెన్సెస్. సో ఇవి విచ్ఛిన్న క్రియలు. సో ఉదాహరణకి శ్వాసక్రియ, శ్వాసక్రియల్లో ఇక్కడ ఉత్పత్తి అయిన ఏవైతే పదార్థాలు ఉంటాయో షుగర్స్ కానీ చక్కెరలు, ప్రోటీన్లు, ఇవన్నీ కూడా శక్తిగా మార్చేటప్పుడు ఈ చక్కెరల్ని విచ్ఛిన్నం చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. శ్వాసక్రియ. నిర్మాణ క్రియ మనకు తెలిసిందే, ఫోటోసింథసిస్ నిర్మాణ క్రియకు ఉదాహరణగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఆహార పదార్థాలు ఉత్పత్తి చేయబడి వాటి ద్వారా శరీర పెరుగుదల అనేది జరుగుతుంది కాబట్టి. సో ఇది నిర్మాణాత్మక క్రియలు, ఇవి విచ్ఛిన్న క్రియలు. ఈ రెండింటినీ కలిపి కలెక్టివ్లీ ఇట్స్ కాల్డ్ యాజ్ మెటబాలిక్ యాక్టివిటీస్, జీవక్రియలుగా మనం చెప్తాం. సో ఈ జీవక్రియల ఫలితంగానే వ్యర్థ పదార్థాలు, ఉపయుక్తమైన పదార్థాలు ఏర్పడుతున్నాయి. సో ఇందులో మనం దీస్ మెటబాలిక్ యాక్టివిటీస్ they use different substances
different substances used in the metabolic activities and products are generated in the same metabolic activities. అది ఇప్పుడు చెప్తున్నాం. So some are very harmful to the body. That's why to remove such type of harmful substances are removed from the body. సో అలాంటి వాటిని బయటికి పంపుతుంది, అది పంపివేయబడాలి. సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వీటితో పాటుగా నైట్రోజనస్ వేస్ట్ ఆల్సో ప్రొడ్యూస్డ్ in these metabolic activities. They are also removed along with the excess water, excess salts and several other materials. సో ఇందులో ఉత్పత్తి అయిన నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు ఎక్కువైన శరీరంలో ఎక్కువగా ఏర్పడిన నీరు, ఎక్సెస్ వాటర్, అలాగే సాల్ట్స్, అలాగే ఇతర వ్యర్థ పదార్థాలతో పాటుగా ఈ నత్రజని సంబంధిత పదార్థాలు కూడా బయటికి పంపివేయబడతాయి. సో విసర్జన క్రియ, ఎక్స్క్రీషన్, దిస్ వర్డ్ coined from the Latin language. సో ఇది లాటిన్ వర్డ్ ఎక్స్క్రీషన్ అనేది ఎక్స్ అనగా అవుట్, బయటికి పంపించేవి, బయటికి అర్థం. అలాగే క్రెనరే అనగా shift out from the body. The waste material should be shift out from the body. Thus it's called as excretion. సో శరీరం నుంచి వ్యర్థ పదార్థాలని బయటకు పంపుట షిఫ్ట్ విధానాన్ని మనం విసర్జక క్రియ అని చెప్పి మనం అంటాం. సో దట్స్ కాల్డ్ యాజ్ ఎక్స్క్రెషన్. ఇది పంపివేయబడాలి. సో ఇక్కడ మనం చూస్తే ఇది డెఫినేషన్, ఇది ఏ విధంగా దీనికి ఇది వచ్చిందన్నది. Excretion in human beings. Excretion in human beings. మానవుల్లో ఇది ఏ విధంగా జరుగుతుందన్నది మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం చూస్తే హ్యూమన్ బీయింగ్స్ లో మనం చూస్తే యూజ్ఫుల్ substances and energy produced in the metabolic activities. అంతేకాకుండా దీంతో పాటుగా some other activities happened. మరికొన్ని పదార్థాలు ఏర్పడడం వల్ల కొన్ని చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇట్ రిలీజెస్ toxic acids, toxic substances, toxic materials. అలాగే వాటర్ రావడం మనం చూస్తాం, కార్బన్ డైఆక్సైడ్ ఇన్ రెస్పిరేషన్. సో ఇలాగా వాటర్ అనేది ఏర్పడడం, రెస్పిరేషన్ లో వాటర్ అనేది ఏర్పడడం మనం చూస్తాం. ఇంతే కాకుండా శరీరంలో అయోనిక్ బ్యాలెన్స్ అనేది కూడా డిస్టర్బ్ చేస్తుంది. సో such type of actions happened. That's excess water. That means water may be increase in the body. Toxic materials. At the same time, imbalance. సో ఇక్కడ మనం చూస్తే శరీరంలో ఉండవలసిన కణజాలాల్లో ఉండవలసిన ద్రవాల్లో గాఢత అంతా కూడా సమతుల్యత చేయబడాలి, బ్యాలెన్స్ చేయబడాలి. దాన్నే గాఢతల సమతుల్యత అని చెప్పి అంటాం. సో అయానిక్ బ్యాలెన్స్. సో ఇక్కడ టాక్సిక్ సబ్స్టెన్సెస్
వాటర్, CO2 అండ్ ఇవన్నీ రిలీజ్ చేయబడాలి. దీంతో పాటుగా అయానిక్ బ్యాలెన్స్ దీన్నే మనం హోమియోస్టాసిస్ అని పిలుస్తాం. హోమియోస్టాసిస్ దట్ మీన్స్ గాఢతల సమతుల్యత. శరీరంలో ఉండే వివిధ ద్రవాల గాఢతల్ని సమన్వయపరచడము, సమతుల్యత చేయడాన్ని మనం హోమియోస్టాసిస్ అని చెప్పి మనం పిలుస్తాం. దిస్ అయానిక్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ డిస్టర్బ్డ్. ఈ అయానిక్ బ్యాలెన్స్ కూడా శరీరానికి ఇబ్బందికరం చేస్తుంది. సరిగ్గా లేకపోతే, బ్యాలెన్స్ అనేది లేకపోతే అది జీవక్రియల మీద దాని తాలూకా ప్రభావం ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ లో ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్, ఎక్సెస్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్, అలాగే అయానిక్ బ్యాలెన్స్ సరిగ్గా జరగకపోవడం అనేది ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దాన్ని చేయవలసిన హోమియోస్టాసిస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సమతుల్యత జరగాలి. ఇవన్నీ వ్యర్థ పదార్థాలు బయటకు పోతేనే, ఎంతవరకు అవసరమో అంతకి మించి ఉన్నవి బయటకు పోతేనే అప్పుడు అయానిక్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది, హోమియోస్టాసిస్. సో ఇది ముఖ్యమైనది. వీటితో పాటుగా నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి. ఇందా చెప్పుకున్నాం మనం. అవి సచ్ యాజ్ అమ్మోనియా, అలాగే యూరియా, యూరిక్ యాసిడ్, బైల్ జ్యూసెస్, బైల్ పిగ్మెంట్స్, వర్ణకాలు. సో ఇవన్నీ కూడా నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు. సో ఇవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. నైట్రోజనస్ కాంపౌండ్స్. దీస్ ఆర్ ఆల్ ది నైట్రోజనస్ కాంపౌండ్స్. ఈ ఎక్సెస్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్, వీటితో పాటుగా ఈ నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు కూడా శరీరంలో విడుదలవుతాయి. సో ఏంటంటే అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్, అలాగే బైల్ పిగ్మెంట్స్. ఇవి పైచ రసంలో ఉండే పైచ లవణాలు, సాల్ట్స్. సో వర్ణక పదార్థాలు. పైచరస వర్ణకాలు. వాటిని మనం బైల్ పిగ్మెంట్స్ అని చెప్పి మనం అంటాం. అలాగే వీటితో పాటుగా సాల్ట్స్, ఎక్సెస్ సాల్ట్స్ బయటకు పోవాలి కాబట్టి అందులో ఈ సాల్ట్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఈ waste material, among these of all of these nitrogenous compounds, that ammonia is most poisonous substance. ఇందులో అమ్మోనియా అనేది అత్యంత హార్మ్ చేసే, పాయిజనస్, హానికర, విషతుల్యమైనది. వీటన్నిటికంటే విషతుల్యం, పాయిజనస్ సబ్స్టెన్స్. సో ఇది శరీరంలో ఉంటే చాలా ప్రమాదకరం కాబట్టి ఇది బయటికి పంపించవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా మన పుస్తకంలో బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ తాలూకా 2 రిపోర్ట్స్ ఇచ్చారు. ఆ పేజెస్ మీరు జాగ్రత్తగా చూడండి. ఏదైతే బ్లడ్ లో ఉండే పదార్థాలు ఉన్నాయో అది ఫిల్టర్ చేయబడి యూరిన్ గా మారుతున్నప్పుడు యూరిన్ లో కూడా ఆ పదార్థాలు ఉంటాయి. సో అది ఏ స్థాయిలో ఉండాలి, వాటి గాఢతల సమతుల్యత చేయడం అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది, హోమియోస్టాసిస్. సో బ్లడ్ లో ఉండే పదార్థాలు, యూరిన్ లో ఉండే పదార్థాలు దగ్గరగా రమరమగా ఒకలాగే ఉంటాయి, కానీ వాటి తాలూకా మోతాదులు వేరువేరుగా ఉంటాయి. సో ఆ విధంగా బ్లడ్ లో ఫిల్టర్ అయ్యేది కదా యూరిన్, కాబట్టి ఆ పదార్థాలు అందరికి రావడం మనం చూస్తాం. ఇక్కడ బ్లడ్ టెస్ట్ లో మీరు చూస్తున్నప్పుడు 24 hours యూరిన్ టెస్ట్,
24 అవర్స్ యూరిన్ టెస్ట్ గురించి మనం చూస్తాం. 24 గంటల మూత్ర పరీక్ష. సో ఈ పరిశీలన మనం చేస్తున్నప్పుడు దీన్ని 24 అవర్స్ యూరిన్ టెస్ట్ అనగానే కలెక్ట్ ద యూరిన్ ఫ్రమ్ ఎ పర్సన్ 24 అవర్స్. సో 24 గంటలు ఒక వ్యక్తి నుంచి మూత్రాన్ని కలెక్ట్ చేసి ఫ్రమ్ దట్ 100 to 150 ml 24 hours collection, 24 hours urine collection, but from that 100 to 150 ml sample of the urine to be tested. సో ఇందులో 100 నుంచి 150 ml వరకు యూరిన్ తీసుకొని దాన్ని మాత్రమే పరీక్షిస్తాం. సో దాన్ని మనం 24 అవర్స్ యూరిన్ టెస్ట్ అని చెప్పి మనం పిలుస్తాం. అలాగే ఇన్ ద హ్యూమన్ బాడీ, ద ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇన్ ది హ్యూమన్ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ 2 kidneys, a pair of kidneys, excretory system. Excretory system in the human body consisting of a pair of kidneys. రెండు కిడ్నీలు ఉంటాయి. A pair of ureters, సో ఇక్కడ రెండు కిడ్నీలు చూస్తాం మనం. అలాగే వాటి నుంచి ఈ మూత్రనాళాలు రెండు చూస్తాం. ఆ మూత్రనాళాల తర్వాత యూరినరీ బ్లాడర్, ఒక యూరినరీ బ్లాడర్ ఉంటుంది. దీన్నే మనం మూత్రాశయం అంటాం. దీని తర్వాత ప్రశాఖం యురెత్రా ఉంటుంది ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ది పార్ట్స్, మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అందుకోసం ముందుగా అందులో ఉండే భాగాలు ఏంటో చెప్పుకుంటున్నాం. సో ఇది ఎక్స్క్రియేషన్. ఇందులో యూజ్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్డ్, అంతేకాకుండా మెటబాలిక్ యాక్టివిటీస్ ఫలితంగా ఏర్పడినవి ఇవి. జీవక్రియలు ఫలితంగా ఏర్పడింది. జీవక్రియలు అనేవి మళ్ళీ ఎనబాలిక్ అండ్ కెటబాలిక్ నిర్మాణ క్రియలు రెండింటిని కలిపి మనం జీవక్రియలు పిలుస్తాం. అలాగే ఎక్స్ అంటే అవుట్ క్రెడరే అంటే షిఫ్ట్, బయటకు పంపడం అని చెప్పేసి అర్థం. కాబట్టి దాని విసర్జన అని చెప్పేసి మనం అన్నాం. హ్యూమన్ బీయింగ్స్ లో మనం చూస్తే టాక్సిక్ సబ్స్టెన్సెస్ చాలా విడుదల అవుతాయి. అలాగే ఎక్సెస్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ, అలాగే నైట్రోజనస్ కాంపౌండ్స్ సచ్ as ammonia, urea, uric acid, bile pigment, salts, these are all the nitrogenous compounds. సో దీంట్లో పాయిజనస్ సబ్స్టెన్స్ అనేది అమోనియా. అలాగే అయానిక్ బ్యాలెన్స్ అనేది జరగాలి. అది జరగడం కోసమే ఈ విసర్జన వ్యవస్థ అనేది తప్పనిసరిగా పనిచేయాలి. సో అప్పుడే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. సో 24 అవర్స్ యూరిన్ టెస్ట్ అనగా 24 గంటల మూత్రాన్ని సేకరించి దానిలో 100 to 150 ml మూత్రాన్ని పరీక్షించడం అనేది 24 అవర్స్ యూరిన్ టెస్ట్ గా మనం పిలుస్తాం. సో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోయే ఎక్స్క్రిటరీ సిస్టమ్, ద కిడ్నీ సిస్టమ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో విద్యార్థులారా, ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఎక్స్క్రిషన్. నోట్స్ రెడీ చేసుకోండి, చక్కగా రాసుకోండి. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండాలి. ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే, ఆనందంగా ఉందాం. పౌరుడి నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. సో ఈ నైతికాభివృద్ధి అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి పౌరుడు నైతిక విలువలు కలిగి ఉండాలి. అలా అభివృద్ధి చెందితేనే అది నిజమైన అభివృద్ధి. సరే, మనందరం కూడా నైతిక విలువలు పెంపొందించుకొని చక్కగా మంచి పౌరులుగా ఉందాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.